అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ మధ్య కాలంలో డోపమైన్ అనే మాట ఎక్కువగా వినబడుతుంది. అసలు డోపమైన్ అంటే ఏమిటి? డోపమైన్ వల్ల లాభమా నష్టమా? మనకి డోపమైన్ ఎలా పనిచేస్తుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. డోపమైన్, ద ఇన్విజిబుల్ డ్రగ్ కంట్రోలింగ్ యువర్ లైఫ్. ఈ జీవితాన్ని నియంత్రించే అదృశ్య మందు. అది మీ కంట్రోల్లో ఉంటే, అది అదుపు తప్పితే మన జీవితంలో ఏమీ సాధించలేము, ఏ పని మీద ఫోకస్ చేయలేము. నువ్వు సోమరిపోతువు కాదు, నువ్వు బలవంతుడివి కాదు, నువ్వు మోటివేషన్ లేనివాడివి కాదు. కేవలం నువ్వు డోపమైన్ ని ఎక్కువగా తీసుకుంటావు. ఈ డోపమైన్ అనేది ఆనందాన్ని ఇచ్చే ఒక రసాయనం లాంటిది. ఈ డోపమైన్ అనేది నిశ్శబ్దంగా నీ శక్తిని, నీ క్రమశిక్షణని, నీ దృష్టిని సక్రమ మార్గంలో లేకుండా చేస్తుంది. ఈ రోజు డోపమైన్ ని అర్థం చేసుకుందాం. అలాగే దానిని ఎలా కంట్రోల్ చేయాలో, అది నిన్ను కంట్రోల్ చేసే ముందు అది ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. అసలు డోపమైన్ అంటే ఏంటి? డోపమైన్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇది హ్యాపీనెస్ కోసం కాదు, ఇది హ్యాపీనెస్ కోసం ఎదురు చూస్తుంది. డోపమైన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? మనం ఏదైనా బహుమతిని ఆశించినప్పుడు, ఏదైనా ఉత్తేజకరమైన న్యూస్ వస్తుందని ఆతృతగా ఎదురు చూడడం. ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. డోపమైన్ లేకుండా ఆశయం లేదు. డోపమైన్ ఎక్కువైతే క్రమశిక్షణ అదుపు తప్పుతుంది. ఉదాహరణకు సోషల్ మీడియా స్క్రోలింగ్. ఇన్స్టాగ్రామ్ ని ఒక 2 నిమిషాలు చూద్దామని చెప్పి, లేదా యూట్యూబ్ ని ఒక 2 నిమిషాలు చూద్దామని చెప్పి ఓపెన్ చేద్దాం. కానీ 2-3 గంటల వరకు మనం క్లోజ్ చేయము. ఎందుకంటే ప్రతి స్వైపు, ప్రతి రీలు ఏదో అనుభూతినిస్తుందని చెప్పి ఫీల్ అవుతాం. బహుశా ఫన్నీగా ఉండవచ్చు, ఎమోషనల్ గా ఉండవచ్చు, షాకింగ్ గా ఉండవచ్చు. ఈ ర్యాండమ్నెస్ అనేది భారీగా డోపమైన్ విడుదల చేస్తుంది. మీ బ్రెయిన్ చెప్తుంది ఇంకొకటి 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 అని. ఇది వినోదం కాదు, ఇది వ్యసనము. అది డోపమైన్ వ్యసనము. సోషల్ మీడియా అనేది మీ సమయాన్ని దొంగలించదు, మీ బ్యాలెన్స్ ని దొంగలిస్తుంది, మీలో ఉన్న క్రమశిక్షణ దొంగలిస్తుంది, మీ భవిష్యత్తును దొంగలిస్తుంది. ఉదాహరణకు గేమింగ్, అలాగే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, వెబ్ సిరీస్ అమితంగా ఇష్టపడతాము. ప్రతి స్థాయి, ప్రతి ఎపిసోడ్, ప్రతి రీల్, అలాగే క్రికెట్ మ్యాచ్ లో విజయము, ఇలా చూడడం వల్ల మనకి డోపమైన్ అనేది అధికంగా విడుదలవుతుంది. నిత్య జీవితంలో మనకి ఏదైనా రివార్డ్స్ మనకి నెమ్మదిగా వస్తాయి, కానీ ఇన్స్టాన్సెస్ హ్యాపీనెస్ అనేది తక్షణం వస్తుంది. కానీ ఫేక్ విన్స్ తక్షణ అనుభూతినిస్తుంది. మీ బ్రెయిన్ నిజమైన వృద్ధి కంటే ఫేక్ సక్సెస్ ఎక్కువగా ఇష్టపడుతుంది. అందుకే చదువు బోరింగ్ గా అనిపిస్తుంది, ఏదైనా పని చేయాలంటే భారంగా అనిపిస్తుంది, క్రమశిక్షణగా ఉండాలంటే బాధగా అనిపిస్తుంది. ఉదాహరణకి ఇన్స్టెంట్ ఫుడ్ అనేది మనకి ఇన్స్టెంట్ ప్లెజర్ ఇస్తుంది. షుగర్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేవి డోపమైన్ ను హైజాక్ చేస్తాయి. మీ బ్రెయిన్ నేర్చుకుంటుంది, హ్యాపీనెస్ అనేది ఫ్రీగా వస్తున్నప్పుడు ఎందుకు కష్టపడి పని చేయాలని చెప్పి నేర్చుకుంటుంది. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లు మనకి కష్టంగా అనిపిస్తాయి. జిమ్ చేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్ళాలంటే చాలా లేజీగా అనిపిస్తుంది. సాధారణ ఆహారం రుచికరంగా ఉండదు. ఇదే ప్రమాదం. ఈరోజు డోపమైన్ ఎక్కువ అయితే రేపు అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆనందం తక్కువగా ఉంటుంది. మీ మెదడు దానికి అనుగుణంగా మారుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, ఇప్పుడు సాధారణంగా అనిపిస్తుంది. మీకు అవసరం అనిపిస్తుంది. ప్రతిదీ ఆస్వాదించిన తర్వాత కూడా ఏదో ఖాళీగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అతిగా ఆనందాన్ని చంపుతుంది. టూ మచ్ ప్లెజర్ కిల్స్ జాయ్. ఉదాహరణకి ఒక రియల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, రాజు, రవి అనే 2 మిత్రులు ఉంటారు. ఆ రాజు అనే అతను ఎప్పుడు వెబ్ సిరీస్ చూడటం, నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చూడటం, అలాగే చాలా లేజీగా ఉంటాడు. యూట్యూబ్ లో రీల్స్ చూడటము, గేమ్స్ ఆడటము ఇలా చేస్తూ ఉంటాడు. వాకింగ్ చేయడు, చాలా లేజీగా ఉంటాడు. రవి అనే అతను ఉదయాన్నే లేస్తాడు, వాకింగ్ వెళ్తాడు, జిమ్ చేస్తాడు, ఇంటి పని చేస్తాడు, చదువుతాడు, అన్నీ చేస్తాడు, క్రమశిక్షణగా ఉంటాడు. 5 సంవత్సరాల తర్వాత ఎవరు సక్రమంగా ఉంటారో ఊహించుకోండి. సౌకర్యంగా ఉన్న వ్యక్తి రాజు కాదు. డోపమైన్ ని నియంత్రించే వ్యక్తి రవి మంచి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు. డోపమైన్ మిత్ వర్సెస్ ట్రూత్ చూద్దాం. డోపమైన్ డిటాక్స్ డజంట్ మీన్ జీరో ప్లెజర్. డోపమైన్ డిటాక్స్ అంటే జీరో ప్లెజర్ కాదు. దీని అర్థం ఆలస్యమైన ఆనందం అని. సంపాదించిన బహుమతులు తక్కువ, కానీ ఇవి మనకి లోతైన ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ మీరు డోపమైన్ ని చంపరు, దీనికి శిక్షణ ఇస్తారు. ఎలా మెలగాలో, ఎలా బిహేవ్ చేయాలో, ఎలా కంట్రోల్ చేసుకోవాలో మీరు శిక్షణ ఇస్తారు. హౌ టు కంట్రోల్ డోపమైన్ ఎలా కంట్రోల్ అవుతుంది? డూ హార్డ్ థింగ్స్ డైలీ. కష్టమైన పనులు డైలీ చేయండి. ఉదాహరణకి ఎక్సర్సైజ్, అలాగే
కోల్డ్ వాటర్తో స్నానం చేయడము, ఒక పని మీద ఫోకస్డ్గా ఉండటము, హార్డ్ వర్క్ అనేది లో డోపమైన్ నౌ, హై డోపమైన్ లేటర్గా వస్తుంది. రిమూవ్ చీప్ డోపమైన్. రీల్స్ అనేవి లిమిట్గా చూడండి. జంక్ ఫుడ్ తినడం తగ్గించండి. ఫస్ట్ పని చేయండి, రివార్డ్ తర్వాత ఆలోచించండి. మీ బ్రెయిన్ ఎప్పుడు మీ ఎఫర్ట్స్కి రెస్పెక్ట్ ఇస్తుంది. సిట్ ఇన్ బెడ్రూమ్ అండ్ కీప్ సైలెన్స్. ఫోన్, మ్యూజిక్ ఏమీ చూడొద్దు, ప్రశాంతంగా ఉండండి. అది మీ డోపమైన్ని రీసెట్ చేస్తుంది, మిమ్మల్ని కంట్రోల్లో పెడుతుంది. ఫైనల్ ట్రూత్ ఏంటంటే డిసిప్లిన్ అనేది విల్ పవర్ గురించి కాదు, డోపమైన్ కంట్రోల్ గురించి. డోపమైన్ నియంత్రించే వ్యక్తి ఏకాగ్రతగా పనిచేస్తాడు, ఏకాగ్రతను నియంత్రిస్తాడు, అలవాట్లను నియంత్రిస్తాడు, జీవితాన్ని నియంత్రిస్తాడు. డోపమైన్ నియంత్రించుకొని మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. మీ భవిష్యత్తుకు ఎక్కువ ప్రేరణ అవసరం లేదు, మీకు తక్కువ పరధ్యానం అవసరము. పరధ్యానాన్ని వదిలి మీ డోపమైన్ కంట్రోల్లో పెట్టుకొని ఎక్కువగా ఏవైతే గ్రాటిఫికేషన్ ఇస్తాయో ఇన్స్టెంట్గా వాటికి దూరంగా ఉండండి. మీ జీవితాన్ని సక్రమైన మార్గంలో పెట్టుకోండి. ఇది ఈరోజు డోపమైన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ వారానికి 2-3 వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.